దేవిశ్రీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కర్కాటక రాశి ఫలితాలు విందాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు కూడా కర్కాటక రాశికి వస్తాయండి. ఇందాక మనం హా గుణింతం అంటే హా అక్షరంలో హా అక్షరం ఒకటి మాత్రం మిథున రాశిలోకి వస్తుందని చెప్పాం. మిగతా గుణింతం మొత్తం కూడా అంటే హీ, హూ ఇట్లాంటివన్నీ, హే అక్షరాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి తీసుకోవాలి మనం. అదేవిధంగా కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం అంటే ఢా అక్షరం కూడా వస్తుంది. డా, డి, డు, డే, డో. అదేవిధంగా ఈ 9 అక్షరాలు కూడా మనం కర్కాటక రాశికి తీసుకుంటాం. సరే, కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు విందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి మహోన్నత కాలంగా ఉంది అని చెప్పవచ్చు. పితృవర్గీయులతోటి మంచి ఆదర అభిమానాలు లభిస్తాయి శని సంచారం వల్ల. గృహంలో కూడా వివాహాది శుభకార్యాలు కోసం డబ్బు ఖర్చు అవుతుంది. వినోదాలు కూడా జరుగుతాయి. కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే తోటి అష్టమ శని పోతుంది కాబట్టి వాళ్ళు పడే బాధలు దూరం అవుతాయి. రుణ విముక్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలందు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా భూ సంబంధమైన పేచీలు కూడా ఉంటే అవి దూరం అవుతాయి. సంతాన అభివృద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు కలుగుతాయి. 10 మంది పొగడ్తల చేత మీ మాటలు సంఘంలో మంచి అధికారంలో ఉంటాయి. ఎంత క్లిష్టమైన పని కూడా మీరు చాలా సులువుగా చేయగలరు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా బాగుందండి. శని సంచారం మీకు ఈసారి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అష్టమ శని కాబట్టి మొన్నటిదాకా మీరు ఎదురు చూసిన అనుభవించిన ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గృహ లాభాలు కలుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లాంటివి లభిస్తాయి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం అని చెప్పచ్చు మనం. ప్రజలలో కూడా మంచివాడిగా మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయండి కర్కాటక రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్లు, దర్శకులు, కొత్త వారికి కూడా మంచి మంచి ఛాన్సులు లభిస్తాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉంది. ఆశించిన దానికంటే కూడా అధిక లాభం వస్తుందండి మీకు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా మీరు చేసే వ్యాపారం వల్ల కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకి గురుని ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఎందుకంటే గురువు మనం అనుకున్నాం కదా 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చదివింది ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం ఎక్కువ దృష్టి పెట్టేసి పోటీ పరీక్షల వాళ్ళు కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ ఎక్కువ దృష్టి పెట్టి బాగా గుర్తుండే ప్రయత్నంగా చదువుకోవడానికి కృషి చేయండి. ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. 12లో గురువు ఉండడం వల్ల విద్యార్థులకు కొంచెం అనుకూలంగా లేదు, కానీ వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుంది. మిగతా కళారంగం వాళ్ళకు కూడా బాగుంది. వ్యవసాయదారులకు కూడా కొంచెం కష్టపడి శ్రమ ఉంటుంది, కానీ కాకపోతే పంట వల్ల లాభం ఉంటుంది మీకు. గృహంలో శుభకార్యాలు ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే గృహంలో శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా దానికి కొంత దానం కూడా ఖర్చు పెడతారు, మంచి కోసం ఖర్చు పెడతారు. స్వస్తి. సింహరాశిలో మళ్ళీ ఫలితాల్లో కలుసుకుందాం. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.